నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బ్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనం గత 2 వీడియోలు అనేది చేసుకోవడం అనేది జరిగింది. దానికి కంటిన్యూస్గా ఇది మనం 3వ వీడియోగా ఇప్పుడు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్యాంకింగ్ టాపిక్ సంబంధించినటువంటి ఒక సబ్ టాపిక్ ఏంటంటే బ్యాంకుల జాతీయకరణ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుల జాతీయకరణ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ బ్యాంకుల జాతీయకరణ అనేది ఎందుకోసం చేయాల్సి వచ్చింది, అదేవిధంగా బ్యాంకుల్ని జాతీయం చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని చూడాలి. ఈ స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఈ బ్యాంకులు అనేవి మిగతా ఆర్థిక అంటే ఈ వ్యాపార ధోరణి కలిగినటువంటి పరిశ్రమలతో పాటుగా ఈ బ్యాంకులు కూడా లాభాపేక్షతో లాభాన్ని ఆర్జించాలనే ధ్యేయంతో పనిచేసి సాంఘిక పరమైనటువంటి విధులని విడిచిపెట్టడం అనేది జరిగింది. అంటే లాభాపేక్ష ప్రధాన ధ్యేయంగా ఇవి పనిచేస్తూ మిగతా సాంఘిక పరమైనటువంటి విధులని వదిలేశాయి. దానితో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కొంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు, విపత్కర పరిస్థితులు లాంటివి ఏర్పడ్డాయి. ఎలా అంటే ఈ బ్యాంకులు అనేవి సామాన్యుడికి చేరువుగా రాలేదు. బాగా బడాబాబులకి, డబ్బులు ఉన్నటువంటి వారికి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, ఇటువంటి వారికి అందుబాటులో ఉండి ఈ బ్యాంకులు కూడా వారి చేతుల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పైన విపరీతమైన విమర్శలు వచ్చాయి. అప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థపైకి సంబంధించి ఒక కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఆ కమిటీ ఏంటంటే 1962 సంవత్సరంలో హజారీ కమిటీని వేశారు. హజారీ కమిటీని వేయడం అనేది జరిగింది. అయితే ఈ కమిటీ అనేది హజారీ కమిటీ బ్యాంకింగ్ సంబంధించి కాదు, దీనికి ఇండస్ట్రియల్ సంబంధించి వేసినటువంటి కమిటీ. అయితే ఇది ఈ దేనికోసం వేసినటువంటి కమిటీ అంటే ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ లైసెన్సింగ్ పాలసీ. దీనికి సంబంధించి అధ్యయనం చేయడం కోసం 1962 సంవత్సరంలో ఈ హజారీ కమిటీని వేయడం అనేది జరిగింది. ఈ హజారీ కమిటీ ఏం చెప్పిందంటే బ్యాంకులకి పరిశ్రమలకి మధ్య అనుసంధానం అనేది లేకపోతే, కోఆర్డినేషన్ అనేది లేకపోతే విత్తపరమైనటువంటి ప్రణాళికలు అనేవి సక్సెస్ అవ్వవు అని ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. అంటే బ్యాంకులు అనేవి పారిశ్రామిక రంగంతో మనకి సమన్వయం చేస్తూ దానికి అనుకూలంగా నిర్ణయాలు అనేవి ఉండాలి. అలా లేకపోతే దేశం నిర్ణయించుకున్నటువంటి విత్తపరమైన ప్రణాళిక, ఆర్థిక వృద్ధిని సాధించడం కావచ్చు, లేదనుకుంటే నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం కావచ్చు, పేదరికాన్ని తగ్గించడం కోసం కావచ్చు, లేదంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం కావచ్చు, ఇలా దేశం అనేది నిర్ణయించుకున్నటువంటి కొన్ని రకాల ప్రణాళికలు, అదేవిధంగా విత్తపరమైనటువంటి ప్రణాళికలు ఏవి కూడా సక్సెస్ అవ్వవు అని 1962లో ఏర్పాటు చేసినటువంటి ఈ హజారీ కమిటీ అనేది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఈ బ్యాంకుల పైన బ్యాంకింగ్ రంగం పైన ప్రధానంగా విమర్శలు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ బ్యాంకులన్నీ కూడా బడాబాబుల చేతుల్లో ఏకీకృతమై ఉన్నాయి. అంటే ఏకస్వామ్య ధోరణితో ఉన్నాయి. ఏకస్వామ్య ధోరణి అంటే ఏంది? ఒకే ఒక పారిశ్రామికవేత్త ఉండి వాడి నచ్చినట్టుగా ధరలు నిర్ణయించడం, ఉత్పత్తి చేయడం ఇలాంటివి చేస్తుంటాడు. ఏకస్వామ్యంగా చెప్తాం.
యాక్చువల్గా మనకి జియో అనేది ఏకస్వామ్యంగా మారడానికి ప్రయత్నించింది, కానీ దాన్ని దాటికి తట్టుకుని కొన్ని మనకి ఈ ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, వడాఫోన్ ఇటువంటి వాటివి కొంత ఉన్నాయి మనుగడలు. అయితే ఈ బ్యాంకులు అనేవి ఇలా బడాబాబుల చేతుల్లోనే ఏకీకృతం అయి ఉండి ఎక్కువగా ఆర్థిక కేంద్రీకరణ అనేది జరిగింది. అంటే ఈ ధనం అనేది బ్యాంకులకు సంబంధించిన డబ్బులంతా కొంతమంది వ్యక్తుల మధ్య, కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే నిక్షిప్తమై ఉండడం అనేది జరిగింది. ఇదే విషయాన్ని మనకి కొన్ని కమిటీలు కూడా చెప్పడం అనేది జరిగింది. అది ఒకటి మహల్నోబిస్ కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కోసం వేసినటువంటి మహల్నోబిస్ కమిటీ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. మహల్నోబిస్, ఈ మహల్నోబిస్ కమిటీ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. అదేవిధంగా వివాన్ ఘోష్, ఈ వివాన్ ఘోష్ కమిటీ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. ఆర్థిక కేంద్రీకరణ అనేది ఉంది, ఆర్థిక వికేంద్రీకరణ లేదు. ఈ బ్యాంకులు అనేవి బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి, ఏకస్వామ్య పద్ధతిలో ఇవి వ్యవహరిస్తున్నాయి అని ఈ కమిటీలు కూడా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ బ్యాంకింగ్ రంగం విమర్శకు గురవడానికి రెండో కారణంగా చూసుకున్నట్టుగైతే ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయ రంగానికి, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో చిన్న తరహా పరిశ్రమలకి ఈ బ్యాంకులు అనేవి రుణాలు అనేవి ఇవ్వలేదు, వాటిని నెగ్లిజెన్స్ చేయడం అనేది జరిగింది. బ్యాంకులు అనేవి చిన్న పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు రుణాలు అనేది ఇవ్వకుండా వారిని నెగ్లిజెన్స్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒక విమర్శగా ఆ టైంలో ఉంది. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే ఈ బ్యాంకులు అనేవి ఏకీకృతమయ్యి బడాబాబుల చేతుల్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవారు, లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, జోదం, అదేవిధంగా అక్రమ నిల్వలు, ఇలాంటి మనకి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేటటువంటి పనులకి ఎక్కువగా రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు, అటువంటి వాళ్ళకి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే డబ్బులు కూడా అక్రమ మార్గాల్లో ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఎక్కువగా పనులు అంటే వడ్డీలు చెల్లిస్తుంటారు. సో బ్యాంకులు కూడా ఎక్కువగా లాభాలు అనేవి వస్తాయి. అలా ఈ బ్యాంకుల పైన ఎటువంటి కంట్రోల్ లేకపోయేటప్పటికి ఇవి ఈ అక్రమ కార్యకలాపాలు చేసే వాళ్ళకి రుణాలు ఇచ్చి మంచి మార్గంలో పనిచేసేవాడికి రుణాలు అనేవి ఇవ్వకుండా చేసేవి. దీంతో ఇది కూడా ఒక విమర్శగా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ బ్యాంకులు అనేవి ప్రధానమైనటువంటి పట్టణాల్లోనే కేంద్రీకృతమై ఉండేవి. రూరల్ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కానీ బ్రాంచ్ల్ని ఏర్పాటు చేయడం లాంటివి చేయలేదు. ఎందుకోసం అంటే ఈ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి బ్రాంచ్లను ఏర్పాటు చేసిన అక్కడ ఎటువంటి లాభాలు అనేవి రావు అనే ఉద్దేశంతో ఈ బ్యాంకులు అనేవి ఎటువంటి బ్రాంచ్లని రూరల్ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఏర్పాటు అనేది చేయలేదు. ఈ రకమైనటువంటి విమర్శలు అనేవి ఆ టైంలో బ్యాంకింగ్ రంగం పైన ఉండడం వలన ఏ రకమైనటువంటి విమర్శలు, ఏకీకృతమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, అదేవిధంగా ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రుణాలు ఇస్తున్నారు, అదేవిధంగా ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి వీళ్ళు రుణాలు ఇవ్వడం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో వీళ్ళు ఎటువంటి బ్రాంచ్లు స్థాపించట్లేదు అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి విమర్శలు అనేది రావడం అనేది జరిగింది. దాంతో ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే మొదటగా సోషల్ కంట్రోలింగ్ మెథడ్స్ అనేవి తెచ్చింది. అంటే మనకి ఈ ఆర్బీఐ చట్టంలోనే సోషల్ కంట్రోలింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. అంటే సామాజిక పరమైనటువంటి బాధ్యతలు మీరు నిర్వర్తించాలరా బాబు అని చెప్పేటటువంటి ఒక పద్ధతి. అయినా ఎవడంటాడు ఈ రోజుల్లో, ఆ రోజుల్లో విండు, ఈ రోజుల్లో కూడా ఎవడు విండు. దాంతో ప్రభుత్వం అనేది ఇంకా కొరడా జులిపించడం మొదలుపెట్టింది. ఆ విధంగా మనకి 1969 సంవత్సరంలో 1969 జూలై 19వ తారీఖున మనకి 50 కోట్ల రూపాయల డిపాజిట్స్ కలిగినటువంటి 14 బ్యాంకులని నేషనలైజేషన్ చేయడం అనేది జరిగింది, జాతీయకరణ చేయడం అనేది జరిగింది.
ఈ విధంగా ప్రభుత్వం అనేది సోషల్ కంట్రోలింగ్ మెథడ్స్ తీసుకొచ్చిన వీరిలో ఎటువంటి మార్పు రాకపోయేటప్పటికి ప్రభుత్వం ఏం చేసిందంటే 1969 జూలై 19వ తారీఖున 50 కోట్ల డిపాజిట్స్ ఉన్నటువంటి 14 బ్యాంకులని జాతీయం చేసేయడం అనేది జరిగింది. ఆ టైంలో ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇందిరా గాంధీ గారు. ఈ ఇందిరా గాంధీ గారు ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉండి 14 బ్యాంకులు జాతీయం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవసారి మరలా మనకి బ్యాంకులను జాతీయం చేసింది ఎప్పుడంటే 1980 ఏప్రిల్ 15వ తారీఖున మనకి 6 బ్యాంకులని జాతీయం చేయడం అనేది జరిగింది. 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ అనేది జరిగింది. అయితే బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత ఈ బ్యాంకింగ్ రంగ అభివృద్ధి కోసం బ్యాంకుల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకులను విస్తరించడం, ప్రజలని ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మమేకం చేయడం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకి రుణాలు అనేది అందించి ఆర్థిక దేశ పురోగతికి తోడ్పడాలనేటటువంటి లక్ష్యాలతో బ్యాంకింగ్ రంగం అనేది అప్పటి నుంచి పనిచేయడం అనేది మొదలైంది. ఏ లక్ష్యాలతో? గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకుపోవడం, అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇస్తూ దేశ పురోగతికి తోడ్పాటును అందించాలనే లక్ష్యాలతో ఈ బ్యాంకులు అనేవి అప్పటి నుంచి బ్యాంకులు జాతీయం చేసినప్పటి నుంచి పనిచేయడం అనేది జరిగింది. అలా బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత వచ్చినటువంటి కొన్ని మార్పులు అనేది కానీ మనం చూసుకున్నట్టయితే లీడ్ బ్యాంక్ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. లీడ్ బ్యాంక్ పథకం ఈ లీడ్ బ్యాంక్ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ లీడ్ బ్యాంక్ పథకంని ఎలా తీసుకొచ్చారంటే 1967 సంవత్సరంలో డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది నియమించారు. డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది నియమించారు. ఈ కమిటీ అనేది కొన్ని సూచనలు అనేది చేసింది. ఏ సూచనలు చేసిందంటే అందులో కొన్ని లీడ్ బ్యాంక్ సంబంధించిన అంశాలు, బ్యాంకులు అనేవి ప్రధానంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందుతూ ఉన్న వెనుకబడిన రాష్ట్రాల్లోనే ఈ బ్యాంకింగ్ బ్రాంచ్ల్ని ఎక్కువగా స్థాపించాలని ఈ డిఆర్ గాడ్గిల్ కమిటీ సూచనలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1969 సంవత్సరంలో నారీమన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ అనేది ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ నారీమన్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ బ్యాంకర్ల కమిటీ అనేది ఈ డిఆర్ గాడ్గిల్ ఇచ్చినటువంటి కమిటీ నివేదికని అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు అనేది చేసింది. ఆ సిఫార్సుల్లో ముఖ్యమైనది లీడ్ బ్యాంక్ పథకం. ఈ లీడ్ బ్యాంక్ పథకాన్ని బ్యాంకింగ్ రంగంలో అమలు చెయ్యాలి అని చెప్పినటువంటి కమిటీ నారీమన్ కమిటీ. మొదటేమో డిఆర్ గాడ్గిల్ కమిటీ వేశారు. ఆ కమిటీ కొన్ని సిఫార్సులు అనేది చేసింది. ఆ సిఫార్సుల్లో ప్రధానమైనటువంటి సిఫార్సులు కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే వెనుకబడిన రాష్ట్రాల్లో ఎక్కువగా బ్యాంకింగ్ వ్యవస్థలను బ్యాంకింగ్ బ్రాంచీలు ఏర్పాటు చేయాలని డిఆర్ గాడ్గిల్ కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ డిఆర్ గాడ్గిల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి 1969లో నారీమన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లీడ్ బ్యాంక్ పథకాన్ని సూచించడం అనేది జరిగింది. ఈ లీడ్ బ్యాంక్ పథకం అంటే ఏంటంటే ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇచ్చేటటువంటి బాధ్యత, ఆర్థిక అంటే విత్తపరమైనటువంటి ప్రణాళికలు అమలు చేసేటటువంటి బాధ్యత ఒక బ్యాంకుకి అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఆ జిల్లాకి సంబంధించి ఆ బ్యాంక్ అనేది లీడ్గా ఉంటుంది. ఆ బ్యాంకే బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. అంటే ఆ జిల్లాలో మనకి వ్యవసాయ రంగానికి కావచ్చు,
లేదంటే చిన్న పారిశ్రామికవేత్తలకు కావచ్చు రుణాలు మంజూరు చేసి వారికి రుణాలని సకాలంలో ఇచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం యొక్క విత్త ప్రణాళికలను అమలు చేసే విధంగా బాధ్యత వహించేటటువంటి ఒక స్కీమే మనకి ఈ లీడ్ బ్యాంక్ పథకం. అయితే ఈ లీడ్ బ్యాంక్ పథకం ప్రస్తుతం మనకి 2024 మార్చి 31 నాటికి ఈ లీడ్ బ్యాంక్ పథకం ద్వారా మనకి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అదేవిధంగా 2 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే వీటిలో 2 ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, అదేవిధంగా ICICI బ్యాంక్. ఈ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, 2 ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిపి దేశం మొత్తం మీద 779 జిల్లాలలో ఈ లీడ్ బ్యాంక్ పథకం అనేది ప్రస్తుతం అమలులో ఉంది. మనకి 2024 మార్చి 31 నాటికి ఈ లీడ్ బ్యాంక్ పథకం కింద 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ఉన్నాయి. అంటే 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, అదేవిధంగా 2 ప్రైవేట్ రంగ బ్యాంకులు అనేవి దేశంలో ఉన్నటువంటి 779 జిల్లాలని అవి లీడ్ చేస్తూ ఒక్కొక్క జిల్లాకి, అంటే ఒక్కో జిల్లా కావచ్చు, కొన్ని జిల్లాలకు కావచ్చు, ఆ బ్యాంక్ అనేది లీడ్ బ్యాంక్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అలా మనకి ఈ 24కి వచ్చేటప్పటికి 779 జిల్లాల్లో ఈ లీడ్ బ్యాంక్ పథకం అనేది అమలవుతా ఉన్నది. అయితే బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాత మన ఆర్థిక సర్వే ప్రకారం ప్రజలని ఆర్థిక విత్త ప్రణాళికలు ఇంక్లూడ్ చేయడానికి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి కోసం అని వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయనేది మన ఆర్థిక సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే సోషియో ఎకనామిక్ సర్వే 23-24 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, అంటే బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చినటువంటి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సమూలమైనటువంటి మార్పుల వలన వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అనేది కానీ చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి 78% మందికి బ్యాంక్ అకౌంట్లని కలిగి ఉన్నారు. బ్యాంక్ అకౌంట్స్ అనేవి 78% మందికి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్న 2021కి వచ్చేటప్పటికి మనకి ఇది బ్యాంక్ అకౌంట్స్ అనేవి 2021లో ఇన్నెన్నో 2021కి వచ్చేటప్పటికి దేశంలో 78% మందికి బ్యాంక్ అకౌంట్లు అనేవి ఉన్నాయి. అదేవిధంగా 2022కి వచ్చేటప్పటికి మనకి 24.6 ఏటీఎంలు అనేవి ప్రతి 1,00,000 మంది జనాభాకి ఉన్నాయి. భారతదేశంలో 24.6 ఏటీఎంస్ అనేవి 1,00,000 జనాభాకి అడల్ట్స్. ఈ జనాభా అంటే మన జనాభా అంటే అందరూ వస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే అడల్ట్స్ మాత్రమే తీసుకుంటాం. వయోజనులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2022కి వచ్చేటప్పటికి ప్రతి 1,00,000 మంది పెద్దలకు, అంటే వయోజనులకు 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ మనం లెక్కలో తీసుకుంటే 22కి వచ్చేటప్పటికి ప్రతి 1,00,000 మందికి 24.6 ఏటీఎంలు అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో 1.3 లక్షల బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకుల యొక్క బ్రాంచెస్ శాఖలు ఎన్ని ఉన్నాయంటే 1,30,000 శాఖలు అనేవి భారతదేశంలో ఉన్నాయి ఆర్జీ సర్వే ప్రకారం. అలాగే 14.3 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ప్రతి 1,00,000 మందికి 14.3 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి.
బ్యాంకు బ్రాంచెస్ అనేవి ఎంతమందికి? 1,00,000 మంది జనాభాకి 1,00,000 మంది జనాభాకి మనకి 14.3 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి ప్రెస్టీజియస్గా తీసుకొచ్చినటువంటి జన్ధన్ యోజన అనేది ఉందిగా, పిఎంజేడివై, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, పిఎంజేడివై, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద మనకి 52.6 కోట్ల అకౌంట్లు అనేవి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద నమోదై ఉన్నాయి. అలాగే ఈ బ్యాంకింగ్ అకౌంట్ కలిగినటువంటి జనాభాలో మనకి 5.5% కంటే ఎక్కువ మంది, సుమారుగా మనకి 7.7 కోట్ల మందికి ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారిలో మనకి క్రెడిట్ కార్డులు అనేవి కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డ్స్ అనేవి కలిగి ఉండడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డులు అనేవి కలిగి ఉన్నారు. ఈ విధంగా మనకి ఈ బ్యాంకులు జాతీయకరణ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వరకు మనకి వచ్చినటువంటి, అంటే ఈ బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి మార్పుల వలన కలిగినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో చూసుకున్నట్టుగైతే సర్వే ప్రకారం 78% మందికి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి 21 నాటికి. ఇప్పటికి ఇంకా పెరిగే ఉంటాయి. సో 22వ సంవత్సరంకి వచ్చేటప్పుడు 24.6 ఏటీఎంస్ ఉన్నాయంట. ప్రతి 1,00,000 మంది వయోజనులకి 24.6 ఏటీఎంలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా 1.3 లక్షల బ్యాంక్ బ్రాంచెస్ అని ఉన్నాయి భారతదేశంలో. ప్రస్తుతం 1,30,000 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అలాగే 14.3 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ప్రతి 1,00,000 మందికి అందుబాటులో ఉన్నాయి. ప్రతి 1,00,000 మంది జనాభాకి 14.3 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 52.6 కోట్ల ఖాతాలు అనేవి కలిగి ఉన్నారు. అలాగే అంటే బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారిలో మనకి 5.5% కంటే ఎక్కువ, సుమారుగా 7.7 కోట్ల మందికి క్రెడిట్ కార్డ్స్ అనేవి కలిగి ఉన్నారు. ఈ విధంగా ఈ బ్యాంకుల జాతీయకరణ తర్వాత మనకి వచ్చినటువంటి ప్రస్తుతం అందుతూ ఉన్నటువంటి ప్రతిఫలాలు అనేవి ఎలా ఉన్నాయనేది మనం లీడ్ బ్యాంక్ పథకం, అదేవిధంగా ఆర్థిక సర్వే ప్రకారం ఎలా ఉంది అనే పరిస్థితులు అనేవి మనం చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ జాతీయకరణ తర్వాత వచ్చినటువంటి మనకి డిపాజిట్లో వచ్చిన మార్పులు కావచ్చు, రుణాలు ఇవ్వడంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి ప్రాధాన్యత రంగాలకు ఇచ్చినటువంటి రుణాల్లో వచ్చినటువంటి వృద్ధి కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.